myself Rajkumar. Today our topic is about ANSI software. ANSI software లో మనకి ఏంటి అంటే స్టాటిక్ స్ట్రక్చర్ పైన కొన్ని మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. మనకి స్టాటిక్ మీన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక బాడీ రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ బాడీ పైన లోడ్ యాక్ట్ అయినప్పుడు ఎలా మనకి ఆ బాడీ అనేది రియాక్ట్ అవుతుంది లేదా స్ట్రెస్ పైన ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. సో దీనిలో ముందుగా మనం ఏంటంటే స్టాటిక్ స్ట్రక్చర్ పైన డబుల్ క్లిక్ చేయగానే ఇంజనీరింగ్ డేటా అనే ఒక మనకి ఈ స్టెప్స్ అన్ని కూడా విజిబుల్ అవుతాయండి. ఈ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఇంజనీరింగ్ డేటా, జియోమెట్రీ, మోడల్, సెటప్, సొల్యూషన్ అండ్ రిజల్ట్స్. మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అనేది క్లియర్ గా విజిబుల్ అవుతాయి. సో ఇంజనీరింగ్ డేటాలో ఇక్కడ రైట్ క్లిక్ చేసాం కదా, ఈ ఇంజనీరింగ్ డేటాలో రైట్ క్లిక్ చేయాలి అని రైట్ క్లిక్ ఉంది చూడండి. సో మనం మీకు మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఇంజనీరింగ్ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజనీరింగ్ డేటా మీన్స్ ఏంటి అంటే మనకి ఏ మెటీరియల్స్ అయితే ఉన్నాయో ఆల్రెడీ ఉన్న మెటీరియల్స్ కావచ్చు లేదా కొత్త మెటీరియల్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఈ మెటీరియల్ పైన రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేయండి. ఇంజనీరింగ్ డేటా పైన రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంజనీరింగ్ డేటా సోర్సెస్ అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీలో మనకి ఏ మెటీరియల్స్ కావాలి ఆల్రెడీ డిఫాల్ట్ గా కొన్ని మెటీరియల్స్ అన్ని కూడా విత్ ప్రాపర్టీస్ తో వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు. సో ఆ మెటీరియల్స్ లో మనకి ఏమేమి ఉంటాయి చూడండి ఒకసారి. ఇక్కడ లైబ్రరీస్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్న లైబ్రరీస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ది గ్రాంటెడ్ డిజైన్ శాంపిల్ మెటీరియల్స్ అని ఉంటాయి. దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా మనకి కింద విజిబుల్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం ఆ మెటీరియల్స్ క్లిక్ చేస్తామో గ్లాస్, సిరమిక్ కావచ్చు, గాల్వనైజ్ స్టీల్ కావచ్చు, వాటి మీద క్లిక్ చేయగానే వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. గోల్డ్, గ్రానైట్. సో మనకి ఇలా ఏ మెటీరియల్స్ కావాలనుకుంటే లీడ్, లైమ్ స్టోన్, ఓకే, లో అల్లై స్టీల్స్ కావచ్చు, లేకపోతే లీడ్ అల్యూమినియం అల్లై కావచ్చు, సో గోల్డ్ ఇవన్నీ కూడా మార్బుల్, మెలీనియం కార్బైడ్ మన కాలేజ్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి విత్ ప్రాపర్టీస్ కూడా. ఇక్కడ చూడండి ఒకసారి నికెల్, కోబాల్ట్, క్రోమియం మెటీరియల్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని యంగ్స్ మోడల్స్ కావచ్చు, పాయిజన్ రేషియో కావచ్చు, బల్క్ మోడల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఆ ప్రాపర్టీస్ మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డిఫాల్ట్ గా యాడ్ అయి ఉంటాయి. సో మనం ఏంటి అంటే వీ కెన్ సెలెక్ట్ ద విచ్ మెటీరియల్ వి వాంట్. ఫస్ట్ మనకి నికెల్ అనే మెటీరియల్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ అని ఉంది కదా, ఇది యాడ్ సింబల్ అండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఒక యాడ్ సింబల్ విజిబుల్ అవుతుంది ఇక్కడ నుండి. కనిపించిందా? సో ఇలా మనకి ఎప్పుడైతే యాడ్ సింబల్ కనిపించింది అంటే ఇక్కడ ఈ మెటీరియల్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఇలా మనకి ఎన్ని మెటీరియల్స్ కావాలనుకుంటే అన్ని మెటీరియల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ అనే మెటీరియల్ కూడా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ చూడండి మార్బుల్స్ కావచ్చు. సో మార్బుల్ అంటే మార్బుల్ పైన క్లిక్ చేయండి. సో ఇలా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇది యాడ్ సింబల్ అన్నమాట. సో మనకి ఏ మెటీరియల్స్ కావాలనుకుంటున్నామో ఆ మెటీరియల్స్ అన్ని కూడా ఎట్ వీ కెన్ సెలెక్ట్. లెడ్ కావచ్చు, లేకపోతే లెడ్ యాసిడ్, అల్యూమినియం కావచ్చు. సో ఇలా గోల్డ్ కావచ్చు, ఇక్కడ గోల్డ్ కూడా ఉంది కదా, గోల్డ్. సో ఇలా సో గోల్డ్ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఆల్రెడీ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా మనకి ఏ మెటీరియల్స్ కావాలనుకుంటున్నామో ఆ మెటీరియల్స్ అన్ని కూడా గ్రానైట్ మెటీరియల్స్ కూడా సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ జనరల్ మెటీరియల్స్ లోకి వెళ్తే మనకి మెగ్నీషియం కావచ్చు, పాలిథిన్ కావచ్చు, కాపర్ కావచ్చు, కాంక్రీట్ ఇలా. సో మనకి ఈ మెటీరియల్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్స్ అన్ని కూడా లైబ్రరీలో ఉంటాయి. మనకు ఏ మెటీరియల్ కావాలనుకుంటే ఆ మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి మనకి అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్. సో దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. 316 స్టెయిన్లెస్ స్టీల్, ఇలా టైటానియం, ఇన్సులిన్. సో ఇలా మనకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా మీకు ప్రాపర్టీస్ తోటి ఇక్కడ ఉంటాయండి. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా 3D ప్రింటర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ జియోమెట్రికల్ మెటీరియల్స్ లో మనకి ఏమి ఉంటాయంటే చాక్స్, డోలమైట్, జియోమెకానికల్ మెటీరియల్స్ అన్ని కూడా లైమ్ స్టోన్, శాండ్ స్టోన్స్, సాయిల్. సో ఇలా మనకి ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఇక్కడ విజిబుల్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ కాంపోజిట్ మెటీరియల్స్. కాంపోజిట్ మెటీరియల్స్ లో కార్బన్ ఫైబర్, ఎపాక్సీ ఇలా. సో దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ జనరల్ నాన్ లీనియర్ మెటీరియల్స్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా అల్యూమినియం అల్లై, కాంక్రీట్, కాపర్, సో ఇలా టైటానియం అల్లై. సో వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఎక్స్ట్రూజన్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా మనం ఎక్కువ బాంబ్ బ్లాస్ట్ లో యూజ్ చేస్తామండి. సో ఎక్స్ట్రూజన్ మెటీరియల్స్ అంటాము వాటన్నిటిని. సో ఇలా మనకి ఏ మెటీరియల్ అయితే ఉన్నాయో ఆ మెటీరియల్స్ అన్ని కూడా సెలెక్ట్ అయి ఉంటాయి. సో ఈ మెటీరియల్స్ అన్నిలో కూడా ఇక్కడ మనకి కొన్ని మెటీరియల్స్ లో క్వశ్చన్ మార్క్స్ కూడా ఉంటాయండి. క్వశ్చన్ మార్క్ అనేది ఏంటి అంటే వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ కరెక్ట్ గా లేవు అన్నట్టు. అంటే వితౌట్ ఎనీ ప్రాపర్టీస్ మనకి అక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఇండికేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి
అల్యూమినియం ఉంది కదా! ఈ అల్యూమినియంకి ఈ మెటల్స్ అన్నిటికి కూడా మనకేంటంటే క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. సో, క్వెషన్ మార్క్ ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే క్వెషన్ మార్క్ ఉంటదో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమి కూడా ఇక్కడ ఉండవు. సో, ఇక్కడ ఆల్రెడీ లీనియర్ ఎలాస్టిసిటీ అని ఉంది కదా! బైలీనియర్ అనిసోట్రోపీ. ఈ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ దగ్గర క్వెషన్ మార్క్ ఉంది. ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆ మెన్షన్ చేయాలి అంటే మనకు ఆ ప్రాపర్టీస్ తెలియాలి. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా గూగుల్‌లో కానీ, మనకేదైనా స్టడీ పేపర్స్‌లో గాని కూడా మనం సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాము. లేదా మనం దానిపైన రీసెర్చ్ చేసి చేస్తాం. ఓకేనా? సో, ఇలా మనకి అన్ని సంబంధించిన లైబ్రరీస్ అన్నీ గూడా దీంట్లో ఉంటాయి. సో, ఇక్కడ లేని మెటీరియల్స్ గూడా మనకి కావాలి అనుకున్నప్పుడు ఫ్లూయిడ్ మెటీరియల్స్, థర్మల్ మెటీరియల్స్ అన్నీ గూడా ఉంటాయండి. సో, మనకేమైనా మెటీరియల్స్ కావాలనుకున్నప్పుడు దీంట్లో లేని మెటీరియల్స్ కూడా కావాలి అనుకుంటే సేమ్ మళ్ళీ ఇంజినీరింగ్ డ్రాయింగ్ సోర్సెస్ పైన క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇంతకుముందు మనం నికెల్ అవన్నీ మార్బుల్ అవన్నీ సెలెక్ట్ చేసాం మన దగ్గర ఇంకా మెటీరియల్స్ దగ్గర. సో, ఇంకా కొత్త మెటీరియల్ ఏమైనా యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు క్లిక్ హియర్ టు యాడ్ న్యూ మెటీరియల్ ఉంది గదా! ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చండి. ఆ మెటీరియల్ పేరు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వై-జెడ్ అనుకుంటున్నాను. ఆ మెటీరియల్ పేరు అనేది మనం ఏది ఇచ్చినా కూడా సిస్టమ్ తీసుకుంటదండి. ఆ సిస్టమ్ అనేది మనం ఏ ప్రాపర్టీ ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకుంటది. కాకపోతే మనకి రిజల్ట్స్ అనేవి కరెక్ట్‌గా అక్యురేట్‌గా రావు. సో, ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి క్వెషన్ మార్క్ అనేది వచ్చింది. సో, ఈ క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు మనకి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా డెన్సిటీ, ఐసెంట్రోపిక్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో, వీటిని మనము ఏ మెటీరియల్‌కైతే ఇద్దాం అనుకుంటున్నామో ఆ మెటీరియల్ పైకి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత డెన్సిటీ వాల్యూ అనేది మనకి రిసర్చ్‌లో గాని, గూగుల్‌లో గాని దొరుకుతది. సో, మనం ఇక్కడ నేనేంటి అంటే రాండమ్‌గా తీసుకుంటున్నాను. 1, 2, 3 అని సంథింగ్. నెక్స్ట్ ఇంకొకటి సో, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయగానే మనకి ప్రాపర్టీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం ఇవన్నీ కూడా. సో, డెన్సిటీ అయిపోయింది కదా! నెక్స్ట్ ఏంటి యంగ్స్ మోడల్స్, పాయిజన్ రేషియో వాల్యూస్. ఎప్పుడైతే యెల్లో కలర్ అనేది ఉంటదో అక్కడ మ్యాండేటరీ అండి. కన్ఫర్మ్‌గా మనం అవి మెన్షన్ చేయాల్సిందే. సో, అవి మెన్షన్ చేయకపోతే క్వెషన్ మార్క్ అలానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అనేది 250 ఇచ్చాను. యంగ్స్ మోడల్స్ వచ్చేసి 250 పాయిజన్ రేషియో అనేది ఎప్పుడైనా 1 కంటే తక్కువ ఉంటది కాబట్టి సో, లెస్ థాన్ 1 కాబట్టి 0.5 సంథింగ్ ఇస్తున్నాను. ఓకే. సో, మనకి 250 కాకుండా ఇక్కడ మనకి ఇన్ఫినిటీ వచ్చింది కదా! సో, ఇన్ఫినిటీ అవసరం లేదు. 120 సంథింగ్ ఇస్తున్నాను. ఇక్కడ 0.23 సంథింగ్. ఓకేనా. సో, 0.5 కంటే తక్కువ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ చూడండి బల్క్ మోడల్స్ వాల్యూ వస్తుంది. 0.5 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పాయిజన్ రేషియో వాల్యూ అనేది 0.5 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఇన్ఫినిటీ అని చూపిస్తుంది కదా! సో, అలా మనకి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా అక్యురేట్‌గా మనకి రిసర్చ్‌లో తెలిస్తేనే తెలుస్తది. లేదా గూగుల్‌లో నుంచి మనం ఆల్రెడీ మనం మెన్షన్ చేసుంటేవి తీసుకుంటాం. ఓకేనా. సో, ఇవన్నీ ప్రాపర్టీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకేనా. సో, ఇవన్నీ ఇక్కడ మనకి ఆ మెటీరియల్ అనేది యాడ్ అయిపోయింది. ఆ మెటీరియల్ అనేది ఎక్కడుందండి ఎక్స్-వై-జెడ్ అనే మెటీరియల్ ఇచ్చాము కదా! సో, ఇక్కడ మెటీరియల్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓన్లీ సెలెక్ట్ ద మెటీరియల్స్ హియర్ ఓన్లీ. మనం ఈ మెటీరియల్స్ అన్నీ గూడా మనం ఎలా ఆ పార్ట్‌కి అసైన్ జేసుకోవాలి అనేది గూడా మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఇప్పుడు ఏంటి అంటే మెటీరియల్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ గూడా డిస్‌ప్లే అవుతాయి. సో, ఆ ప్రాపర్టీస్ అన్నీ గూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా. సో, నెక్స్ట్ మనకు ఒకవేళ ఆ మెటీరియల్ అనేది అవసరం లేదు అనుకున్నాం అనుకోండి ఇక్కడ. ఆ మెటీరియల్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ఇక్కడ సప్రెస్ అని ఒక వాల్యూ ఉంటది. ఇప్పుడు నేను మెటీరియల్ ఎక్స్-వై-జెడ్ అనే వాల్యూస్ అన్ని కరెక్ట్‌గా ఇవ్వలేదు. ఇవన్నీ గూడా డిఫాల్ట్‌గా ఉన్నాయి. కానీ ఈ వాల్యూ అనేది కరెక్ట్‌గా ఇవ్వనప్పుడు ఈ ఎక్స్-వై-జెడ్ పైన సప్రెస్ దగ్గర సప్రెస్ చేసామనుకోండి ఇక్కడ కాన్సెల్ అయిపోతది. మళ్ళీ ఇది మనకు విజిబుల్ గాదు. ఒకవేళ ఇది అన్‌సప్రెస్ చేస్తే మనకి ఇది మళ్ళీ మెటీరియల్ అనేది కనిపిస్తది. ఒకవేళ నాకు కంప్లీట్‌గా మొత్తమే డిలీట్ కావాలనుకున్నప్పుడు రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ కూడా మనకుంటదండి. సో, డిలీట్ పైన క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతది. ఆ పార్ట్ కూడా మనకు కనిపించదు మళ్ళీ. సో, మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాల్సిందే లేదా ఇక్కడున్న మెటీరియల్స్ అన్ని డిఫాల్ట్‌గా లైబ్రరీలో ఉన్న మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే మళ్ళీ లైబ్రరీకెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రే కాస్ట్ అని డిలీట్ చేశాననుకోండి. సో, మళ్ళీ మనకిక్కడ కనిపించదు. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇంజినీరింగ్ డేటా సోర్సెస్‌లోకెళ్ళి కాంపోజిట్ మెటీరియల్స్ సో, మనకు ఆ మెటీరియల్ ఏంటి కాంపోజిట్ కాదండి జనరల్ మెటీరియల్స్‌లోకెళ్ళి జనరల్ మెటీరియల్స్‌లో మనకేంటి కాంక్రీట్ అండ్ గ్రే క్లాస్ అని. సో, దానిపైన మళ్ళీ ప్లస్ సింబల్ చేస్తేనే సేమ్ మళ్ళీ ఇంజినీరింగ్ డేటా సోర్సెస్ పైన క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ అయినయి చూపిస్తాయి. గ్రే క్లాస్ అనేది వస్తది. సో, ఇలా మనకి మెటీరియల్స్ యాడ్ చేసుకోవడము, రిమూవ్ చేసుకోవడం అనే ప్రాసెస్ ఉంటది. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక జామెట్రీని ఎలా క్రియేట్ చేస్తాము, సో, జామెట్రీని ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జామెట్రీలో మనకి యాడ్ మెటీరియల్ ఏంటి, యాడ్ ఫ్రోజన్ ఏంటి,
లేకపోతే మనం ఎక్స్‌ట్రూడ్ ఏంటి, రివాల్వ్ ఏంటి, స్వీప్ ఏంటి ఇవన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. సో, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఇక్కడ మనకి ప్రాజెక్ట్‌లోకెళ్ళగానే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా పైన. సో, ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే మనం ఇంజినీరింగ్ డేటాల నుంచి బయటికెళ్తాం. బయటకొచ్చేసాము. లేదా ఇప్పుడు ఇంజినీరింగ్ డేటాని క్యాన్సెల్ చేసుకున్నా కూడా ప్రాజెక్ట్‌లోకెళ్తాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ ఇంజినీరింగ్ డేటాకి సంబంధించిన విండో ఓపెన్ అయిపోతది. లేదా మనం క్యాన్సెల్ చేసుకున్నా కూడా ప్రాజెక్ట్‌లోకెళ్ళిపోతాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి జియోమెట్రీ అనే ఆప్షన్ ఉంటది. జియోమెట్రీలో న్యూ జియోమెట్రీ, ఇంపోర్ట్ జియోమెట్రీ ఉంటది. సో, ఈ న్యూ జియోమెట్రీ, ఇంపోర్ట్ జియోమెట్రీ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏముంటది అంటే జియోమెట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెటీరియల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసిన మెటీరియల్స్ ఉన్నాయి కదా! ఆ మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఎలా ఆ పార్ట్‌కి అసైన్ చేసుకుంటాం అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ.